కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు భూములను ఈరోజు వేలం వేసిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈరోజు దాదాపు విద్యార్థులకు దాదాపు వేలం చేసిన కదా వారం రోజుల పాటు విద్యార్థులు నిరసన తెలియజేస్తుంటే శాంతియుతంగా ఈరోజు విద్యార్థులను చూడకుండా ఈరోజు వాళ్ళని కొట్టి ఈరోజు జైల్లో రిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఎస్ఎఫ్ఐ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వెంటనే ఏదైతే విద్యార్థులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారో వాళ్ళు తక్షణమే బయటికి విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులకు భూమిలో విద్యార్థులు మాత్రమే కేటాయించాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఏదైతే భూములు పూర్తిగా వేలం వేస్తూ ఈరోజు బుల్డోజర్లు తీసుకొచ్చి ఈరోజు పర్యావరణాన్ని ఈరోజు నాశనం చేస్తున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఏదైతే ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తాయనుకుంటే ఈరోజు పూర్తిగా ఈరోజు విద్యార్థులకు భూములు లాక్కుంటూ ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈరోజు విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అవుతూ అనేక విద్యారంగ సమస్యలు కొట్టుమిట్టాడుతుంటే విద్యారంగాన్ని పూర్తిగా ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి చేతిలో గుప్పిట్లో పెట్టుకొని విద్యారంగం పైన ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం ఏదైతే అరెస్ట్ చేసిన విద్యార్థులు తక్షణం విడుదల చేయాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా సెక్రటరీ ముట్టయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. హెచ్సిలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎక్కడికక్కడ విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూములపైన తను కనపడ్డది. ఈరోజు అతను భూముల వేలాన్ని ఆపివేయాలి. ఈరోజు ఎస్సీ షెడ్యూల్ యూనివర్సిటీ 400 ఎకరాలు దాదాపు వాటిని ఆక్రమించుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమగ్నం అయిపోయింది. దాన్ని పూర్తిగా ఈరోజు విద్యార్థులపైన అట్లాంటి ప్రయోగాలు చేయకుండా ఈరోజు భూముల వేలాన్ని ఆపివేయాలి. విద్యార్థుల భూముల్ని కబ్జా గురియాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారుకు విద్యార్థి లోకం యువత అందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు అనేకంగా విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేయాలి. విద్యాలయాలు దేవులతో సమానం, గుళ్ళతో సమానం అంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను దోపిడికే వాడుకుంటున్నది. కాబట్టి విద్యాలయాలపై ఆయన చిత్తశుద్ధి ఉంటే విద్యాలయాలపై జోలికి రావద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హెచ్సి సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తాం, సెక్రటరీ ముట్టడిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.